సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. ఎస్ రానా, న్యూ ఇయర్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఎటువంటి ఆంక్షలను విధించారు? మొత్తంగా డీటెయిల్స్ ఏంటి రానా? సో హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు అంటే మామూలుగా జరగదు. ఎందుకంటే ముంబైలో ఏ విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయో, గోవాలో ఏ విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయో దానికి రెట్టింపు విధానంలో హైదరాబాద్లో ఎప్పుడు యువత సెలబ్రేషన్స్ చేసుకుంటారు. దానితో పాటు ఇక్కడ ప్రైవేట్ ఈవెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్లో సైబరాబాద్ పరిసర ప్రాంతంలో నా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లు అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడే 200కు పైగా కూడా ఇక్కడ ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ల పైన పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఎందుకంటే యువత మద్యం మత్తులో ఉంటారు, పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలాగో పెడుతున్నారు. దాంతోపాటు ఎక్కువగా ఇటువైపు కోకాపేట కానీ, శంకర్పల్లి నుంచి కానీ, ఇక్కడ మోకిలా నుంచి కానీ, మోయినాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్లతో పాటు బార్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, డాబాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు కోకాపేట ఇటువైపు గచ్చిబౌలి వరకు కూడా ఈ మధ్యకాలంలో పబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ సంబంధిత వ్యవహారాల్లో ఎక్కువగా యువత మునిగి తేలే అవకాశం ఉంది. పైగా న్యూ ఇయర్లో వచ్చే కిక్కు వేరే అంటారు కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా డ్రగ్స్ వచ్చినట్టుగా టీనాప్ కూడా భావిస్తుంది. కాబట్టి భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే ఈసారి చాలా ఎక్కువ మందినే డ్రగ్స్ బాధితుల్ని పట్టుకోవచ్చు, డ్రగ్ పెడ్లర్ని పట్టుకోవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. మొన్న జరిగినటువంటి తనిఖీల్లో నిన్న 8 మందిని అరెస్ట్ చేశారు. దాని తగ్గట్టుగా నిన్న ఇటు కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 2 కిలోల సంబంధించి ఇవి మరొక మాదక ద్రవ్యాలను కూడా వారు సీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇక్కడైతే సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈవెంట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క పబ్బు మీద, రిసార్ట్స్ మీద, దాంతోపాటు ఈ ఫామ్ హౌస్ల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడంతో కాకుండా ఇవాళ ఎప్పుడంటే అప్పుడు తనిఖీలకు వెళ్ళే అవకాశం ఉంది. తనిఖీలకు వెళ్ళి డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు అనేది చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. సో దాంతోపాటు ఈవెంట్ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్లు అనేది కూడా ఇచ్చారు. ఎందుకంటే మద్యం మోతాదు మించి ఇవ్వద్దండి, ఎక్కువ కంటే ఎంతవరకు మీకు పర్మిషన్ ఉందో అంతవరకు మాత్రమే మద్యాలు పెట్టండి. దాంతోపాటు ఈవెంట్లకి ఎక్కువ మందిని, అంటే పరిమితికి మించి ఎక్కువ మందిని లోపలికి రానివ్వద్దండి. దాంతోపాటు డ్రగ్స్ సంబంధితమైనటువంటి వ్యవహారాలకైనా వస్తే మాత్రం మీపైన క్రిమినల్ కేసులు ఉంటే ఆ బాధ్యత అంతా కూడా మీపైన ఉంటుంది అనేది కూడా ఆ పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రికాషన్స్ అంతా మహిళలకి సపరేట్గా కూడా ఏర్పాట్లు చేయాల్సిందే. అక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. అవంతా కూడా ఈవెంట్ అంతా మేము కూడా మానిటరింగ్ చేస్తాం అనేది కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే ఇవాళ సాయంత్రం 6 గంటలకి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా బంద్ చేయబోతున్నారు. మొత్తం సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ఫ్లైఓవర్లు కూడా ఇవాళ బంద్ చేస్తున్నారు. రేపు పొద్దున వరకు కూడా ఇవి ఓపెన్ ఉండవు. ఎందుకంటే తాగిన మైకంలో ఎక్కువగా ఇక్కడ ఓఆర్ఆర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్లు ఖాళీగా ఉంటాయి, ఈ రేసింగ్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంది స్పీడ్లో ఎక్కువగా వస్తారు కాబట్టి యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరిగాయి గతంలో కూడా. సో అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఈసారి ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ పోలీసులు కొన్ని గైడ్లైన్స్ కూడా పెట్టుకున్నారు. దాంతోపాటు మానిటరింగ్ కూడా చేయబోతున్నారు. కొన్ని ఆయా పోలీస్ స్టేషన్స్లో ఎక్కువగా ఈ ఖాళీగా ఉన్నటువంటి రోడ్లు అయితే రద్దీగా ఉన్నటువంటి రోడ్లు అవన్నీ ఐడెంటిఫై చేశారు. ఎక్కడైతే స్పీడ్గా వస్తే యాక్సిడెంట్లు చేసేటువంటి ప్లేస్లో అక్కడ పోలీసులు ముందుగానే పెడుతున్నారు. అక్కడ స్పీడ్ లిమిట్లు కూడా బోర్డులని ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు వైద్య శాఖ కూడా కొన్ని చోట్ల అంబులెన్స్లు కూడా అవైలబిలిటీ పెట్టే విధంగా కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లన్నీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు 3 కమిషనరేట్లకు సంబంధించి సిపిలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటారు. మరోపక్క ఈ డ్రగ్స్ని ఎట్లా విధంగా నివారించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడ సైబరాబాద్ ఎస్ఓటి, హైదరాబాద్ ఎస్ఓటి, రాచకొండ ఎస్ఓటి, దానితో పాటు కమిషనరేట్ల లాండ్ ఆర్డర్ పోలీసులు, తర్వాత టీనాబ్, ఈ అందరూ కూడా ఇప్పుడు సంయుక్తంగా ఒక టీములుగా ఏర్పడారు. ఆ టీములందరూ కూడా ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, దాంతోపాటు ఎక్కువగా డ్రగ్ కన్జంప్షన్ అయ్యేటువంటి ఏరియాలు ఏమవుతున్నా ఆ ఏరియాల్లో కూడా వారు ఐడెంటిఫై చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి తనిఖీలు చేయబోతున్నారు. సో చూడాలి, ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగర యువత ఊగుతుంటే ఒక పక్క పోలీసులు మాత్రం అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎంతమంది డ్రగ్స్ సంబంధిత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన వారందరూ కూడా దొరుకుతారో కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రానా.